ఈ ప్రపంచంలో అన్ని సంబంధాలు నిలబడేది డబ్బుపైనే అని అంటారు. కానీ ఆ డబ్బు బంధాలను కూడా బ్రేక్ చేసి పడేస్తుంది. కెనడాలో ఓ అదృష్టవంతుడిని ఈ డబ్బు ప్రేమకు దూరం చేసేసింది. దురదృష్టవంతుడిగా మార్చేసింది. నువ్వే నా ప్రేయసి, నువ్వే నా బ్యాంక్, నువ్వే నా బంగారం అని లాటరీ తగిలిన 30 కోట్ల రూపాయల చెక్ ఇచ్చాడు. ఆ తర్వాత అతడి లవర్ పెద్ద కిక్ ఇచ్చింది. మరో వ్యక్తితో ఉడాయించింది. ప్రియురాల్ని నమ్మిన పాపానికి నట్టేట మునిగాడు. చివరికి బికారులా మారి వీధిన పడ్డాడు. లక్కు లాక్కొట్టింది, కానీ లవ్ అతన్ని ఎగిరి తన్నింది. కెనడాలో లారెన్స్ అనే వ్యక్తి 30 కోట్ల రూపాయల విలువైన లాటరీ కొట్టాడు. దీంతో వీణ్ణి మించిన అదృష్టవంతుడు వేరే లేరనుకున్నారంతా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తెగ మెచ్చుకున్నారు. కానీ ఆ లక్ ఎంతో కాలం నిలవలేదు. ఆ డబ్బును తను బాగా నమ్మిన గర్ల్ ఫ్రెండ్ క్రిస్టల్ అకౌంట్లో పడేలా చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి ఇది గిఫ్ట్ అని అందరి ముందు చెక్కుతో ఫోజులిస్తూ ప్రచారం చేశాడు. అంతే, కొన్నాళ్లకే మరో వ్యక్తితో తన ప్రియురాలు జంప్ అయింది. లారెన్స్ క్యాంబెల్ కి లాటరీ తగిలింది. చాలా సంతోషించాడు. కానీ ఆ డబ్బు క్లెయిమ్ చేసుకోవాలంటే సరైన ఐడి కార్డ్ లేదు. దీంతో తన గర్ల్ ఫ్రెండ్ ఐడి, బ్యాంక్ అకౌంట్ ఇచ్చి అందులో 30 కోట్ల లాటరీని జమ చేయించాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో గర్ల్ ఫ్రెండ్ వేరే వ్యక్తితో ఉడాయించింది. దీనిపై కెనడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు లారెన్స్. తను గర్ల్ ఫ్రెండ్ ను అతిగా నమ్మానని, అందుకే ఇలా అయిందన్నాడు. లాటరీతో గతంలో ఇద్దరూ పబ్లిసిటీ చేసిన ఫోటోలు, ఇచ్చిన ఫోజులు అన్నీ కల్లలయ్యాయని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని, కోర్టుల్ని ఆశ్రయించినా ఇప్పుడేం చేయలేమని వాళ్లంతా చేతులెత్తేశారు. మొత్తానికి లారెన్స్ కు లాటరీ కొట్టిన ఆనందం 2 రోజులే నిలిస్తే లవ్ లో మిగిలిన దెబ్బ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని అతడి బంధువులు, స్నేహితులు అంటున్నారు. కష్టమే గాని గుండె నిబ్బరం చేసుకో బ్రో అంటున్నారు.